పిలుస్తున్నాను. మన అయ్యగారు మోజేస్ అయ్యగారికి, అమ్మగారికి, ప్రకాశ్ అన్న గారికి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు దేవునికి రాకముందు గురవయ్య, దేవుడిని నమ్ముకున్న తర్వాత జాకబ్ అని పేరు పెట్టారు. మా భార్య పేరు ఎస్తేరు, మా నాన్న పేరు బాలయ్య గారు, మా అమ్మగారు. మేము నలుగురు అన్నదమ్ములము, ఒక చెల్లెలు, మా బావగారు గాలయ్య గారు. మేము మరి దేవుడిని నమ్ముకొని దాదాపు 30 సంవత్సరాల దాకా అవుతుంది. చిన్నతనంలో నుండి మేము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన అనేక శోధనలు వచ్చినప్పటికీ, యోబుకి ఎలాగైతే కష్టాలు వచ్చినాయో అలాగే మా ఆస్తి అంతా అయిపోయినప్పటికీ మేము మాత్రం మా యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా, ఆస్తి అంతా అయిపోయిన తన దేహం అంతా గాయాలతో నిండిన నా ప్రాణం మాత్రం, నా విశ్వాసం మాత్రం దేవునికి సమర్పణ అనే విధంగా మా కుటుంబ సభ్యులమందరం కూడా ఒక్కటే తాటి మీద నిలబడి, కులం కూడా ఎలివేసినప్పటికీ మేము ఏ మతాచారాలకు వెళ్లకుండా, ఏ అంటూ కానీ కార్యక్రమాలు కానీ వెళ్లకుండా మేము ఒక్కరమే గట్టిగా నిలబడి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొంది, చిన్న వ్యాపారం మా బావగారు, మా తమ్ముడు, నేను చిన్న టీ స్టాల్ వ్యాపారం చేసుకుంటూ ఉన్న సమయంలో దేవుడు నాకు పోయిన సంవత్సరంలో 2 నష్టాలు కలిగినాయి. అప్పుడు నేను చాలా బాధపడ్డా. ఏమిటంటే, ఏంది ప్రభువా, నేను ఒకరిని తిట్టేవాడిని కాదు, ఒకరిని కొట్టేవాడిని కాదు, ఒకరిని మాట అనేవాడిని కాదు, నాకింత శోధన వచ్చింది ఏంటి? నా కుమారుడికి కీలు తొలగిపోయింది అనుకోకుండా. ఒకసారి చెయ్యికి దెబ్బ తగిలింది. ఒక్క సంవత్సరంలోనే, సంవత్సరం తిరగకముందే 2 శోధనలు వచ్చినాయి. అప్పుడు నేను చిన్న పిల్లోడిలాగా, ఒక స్త్రీలాగా చాలా ఏడుస్తూ దుఃఖపడినప్పుడు దేవుడు నాతో అంటుండు, ప్రభునందు నీ ప్రయాస వ్యర్థము కాదు, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును అనే నా మాట నా చెవి వినబడుతుంది. వినపడినప్పుడు నేను అనుకున్నాను, ఏ విధంగా నేను ధన్యుణ్ణి, నాకు నష్టం కలిగింది. 1 కాదు 2 కాదు, కాలు తగిలింది, చెయ్యికి దెబ్బ తగిలింది. నన్ను చూసి అందరు నవ్వుతున్నారు, ఇతను ఏం చేసిండో ఈ శోధన వచ్చిందని చెప్పి వాళ్ళందరూ నా మీద హేళన చేస్తుండ్రు ప్రభు అనుకున్నప్పుడు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని చెప్పిన ఆ మాట నా చెవి వినపడుతుంది. మరుసటి సంవత్సరంలోనే నాకు 2 గాయములైనప్పుడు, ఒక గాయము ద్వారా నాకు ఈ యొక్క గృహాన్ని ఇచ్చాడు. ఆ విధంగా నేను ధన్యునైనా. మరొక విధంగా ఒక అరెకరం పొలం, మాగాడి పొలం లేదు నాకు. మరి నేను ఏ విధంగా బ్రతకాలి అనుకున్నప్పుడు 15 బస్తాలు పండినాయి, మళ్ళీ 15 బస్తాలు పండడానికి రెడీగా ఉంది అరెకరము. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును అన్నట్లుగా నాకు శ్రమ వచ్చింది, శ్రమలోనే ధన్యత వచ్చిందని. హల్లెలూయా. కాబట్టి ఈ కూడిక ఎందుకు ఏర్పాటు చేయబడిందంటే, మరి గృహంలో చేరేటప్పుడు మరి ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి అయ్యగారిని పిలిచి కేవలం చిన్న ప్రార్థన చేయించుకొని మరి టీ ఇచ్చి పంపించేశాను. అయ్యగారు అన్న సెమీ క్రిస్మస్ పెట్టుకోండి అన్నప్పుడు, అయ్యా సెమీ క్రిస్మస్ మరి మా బావగారు పెట్టుకుంటున్నాను కాబట్టి ఫిబ్రవరి 16 తారీఖు నా కుమారుడికి పుట్టినరోజు ఘనంగా జరిపించుకోవాలని నేను విశ్వసించి ఉన్నాను. ఆ రోజు మరి ఏర్పాటు చేయమని చెప్పాను. అదేవిధంగా అయ్యగారు కూడా చెప్పారు, నాకంటే ముందే మీకు ఆదివారం రోజు 16 తారీఖు వస్తుంది అని చెప్పారు. నేను క్యాలెండర్ చూసుకున్నప్పుడు నిజమే ప్రభు అనుకున్నా. ఆదివారం వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే మీ అందరికీ ఈ శుభవార్త తెలిసింది. మిగతా రోజులైతే తెలవచ్చు, తెలకపోవచ్చు, రావచ్చు, రాకపోవచ్చు. ఈ శుభవార్త తెలడం వలన నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ వచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయ్యగారికి, అమ్మగారికి, ప్రకాశనకు, మరి ముఖ్యంగా మా తల్లిదండ్రుల కోసము, మా అన్నదమ్ముల కోసము, మా మరదల కోసం, మరి మా సంతానం కొరకు మేము ఇంకా ప్రభువులో ఎంతైతే పోగొట్టుకున్నామో తిరిగి అంతకంటే అభివృద్ధి పొందలాగున ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నా. మరి ముఖ్యంగా మేము హోసన్న మినిస్ట్రీస్ ద్వారా అయ్యగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మేము చాలా అభివృద్ధి పొందాము. ఆత్మపూర్ణమై ముందుకు కొనసాగాలని మా కొరకు ప్రార్థించండి. మరి చిన్న విషయం ఏంటంటే, నా కొడుకు పుట్టినరోజు నా కూతురు ఇద్దరికి చెవులు కుట్టించాను. ఈ గుర్తుగా మీరందరికీ పిలిపించాను. 2 కార్యాలు ఒకసారి జరిగినాయి కనుక మీరందరూ నా కుటుంబం కొరకు, నా కొరకు, మా తల్లిదండ్రుల కొరకు ప్రార్థించవలసిందిగా ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, మీకు అందరికీ పేరు పేరు వరుసన వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.